వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వానాకాలం వచ్చిందంటే మనకు అధిక వర్షాలతో పాటు అనారోగ్యాలు కూడా చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా మనకు వానాకాలంలో జీర్ణశక్తి తగ్గిపోతుంది. దాంతో అజీర్తి, నీళ్ల విరోచనాలు లాంటి సమస్యలు పెరుగుతుంటాయి. అలాగే తాగే నీరు, ఆహారాలు కలుషితం కావడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. అయితే వానాకాలంలో మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఆహార శుభ్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వానాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పవచ్చు. ఈ కాలంలో ఆహారం, నీరు స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం, నీరు, మనం నివసించే పరిసరాలు కాలుష్యరహితంగా లేకపోతే పలు రకాల అనారోగ్యాలు మనల్ని చుట్టుముడతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కూరగాయలను మరింత బాగా శుభ్రం చేయడం, పదార్థాలను వండిన వెంటనే వేడిగా, తాజాగా తినడం, వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పాత్రలను శుభ్రం చేసిన అనంతరం వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఫ్రిడ్జ్ ను కూడా 2 వారాలకు ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వానాకాలంలో రోగకారక క్రిములు ఆహారం పైన చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆహారాలు బూజు పట్టినవి, రంగు మారినవి, కుళ్ళిన వాటిని తినడం మంచిది కాదు. వేపుళ్ళు, కొవ్వుతో కూడిన పదార్థాలకు దూరంగా ఉండాలి. తాజాగా తయారు చేసిన సూప్స్ ను, ప్రోటీన్లు హెచ్చుగా ఉన్న ఆహారాలను తినడం మంచిది. ఫ్రిడ్జ్ లో మిగిలిన ఆహారాలను ఉంచేటప్పుడు పచ్చి మాంసం, గుడ్లకు దూరంగా ఉంచాలి. ఆహారాలను నిల్వ చేయడానికి గాలి చొరబడిన నాణ్యమైన డబ్బాలను వాడడం మేలు. రోజువారీ వంటకాల్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పసుపులను హెచ్చుగా వాడడం మంచిది. ఈ మసాలాలు అజీర్తిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పళ్ళు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరంగా ఉండాలంటే చేతులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో వండిన తాజా ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. బయట దొరికే తినుబండారాలు తీసుకోవడం అంత మంచిది కాదు. ఇక చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే త్వరగా జీర్ణం కాని ఆహారాలను, నూనె ఎక్కువగా వాడిన, మసాలాలను దట్టించిన పదార్థాలను కూడా అధికంగా తీసుకోవడం మంచిది కాదు. వానాకాలం తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలను తినడం అన్ని విధాలుగా మేలు. వానాకాలంలో దాహం వేయకపోయినా తగినంత నీరు తాగడం అవసరం. కాచిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి. వర్షాకాలం ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇంటి పరిసరాలను, ఇంట్లో ఉన్న కిచెన్ను శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే వేడిగా ఉన్న ఆహారాలను తినడం, చేతులను శుభ్రంగా కడగడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి ప్రతి ఒక్కరూ బయటపడవచ్చు.